హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి. నేను చిక్కుడుగా ఆవకాయ పెడుతున్నాను. అవి కూడా ఊరెళ్ళినప్పుడు కోసుకొచ్చింది అనమాట. ఏ మందులు కొట్టకుండా దేశవాళీ చిక్కుళ్ళు అండి. 5 గింజలు ఉంటాయి కదా, అవి 1/2 కేజీ చిక్కుడుకాయలండి. ఇవి అన్ని కూర ఎందుకులే వండటం, ఆవకాయ పెడదామని పెడుతున్నాను అనమాట. వీటికి కావాల్సినవి చూపిస్తాను. ఇవి కడిగి శుభ్రంగా ఇట్లా ఈనెలు తీసి పెట్టేసుకున్నాను ఆరబెట్టి. వాటికి కావాల్సినవి 1/2 కేజీ చిక్కుడుకాయలు కదండి. ఇదిగోండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు చింతపండు గుజ్జు, ఉడకబెట్టిన గుజ్జు అనమాట ఇది. లేకపోతే నిమ్మకాయ సైజు అంత తీసుకోండి మీరు. 2 స్పూన్లు కారం ఈ స్పూన్తో, 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్లు ఆవపిండి, కొంచెం మెంతిపిండి, వేయించిన మెంతిపిండి ఎప్పుడు ఉంచుకుంటాను కదా నేను, అది వెల్లుల్లిపాయ కలిపి దంచిందండి. ఇది మెంతిపిండి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి దంచుకున్నా. ఇంగువ, పోపు కావాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలండి. అంతే. ఆయిల్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆవకాయ కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా ఉంటుందండి ఇది. మనకి దొరకటం ఈ సిటీలో చాలా అరుదు. ఇదిగోండి, కరెక్ట్గా 5 గింజలే ఉంటాయి వీటిల్లో, ఈ చిక్కుడుకాయలు. ఇవి ఇట్లా ఆయిల్లో వేసేసుకొని మొత్తం వేపుకుందాం బాగా. పైన తోలంతా వడబడాలండి, అలా యాగాలి. ఇగోండి, తొక్కలు ఇట్లా వడబడాలన్నమాట. ఇట్లా ఇగో. ఇప్పుడు తీసేసుకున్నాము. ఇంకా వేయిపోయినాయి. ఇలా ఇన్స్టెంట్గా ఏదైనా కొంచెం కొంచెం పెట్టుకుని చాలా టేస్ట్ ఉంటాయండి. తడి తగలకుండా సాల్ట్ సరిపోతే ఎన్ని రోజులైనా బయట అయినా ఉంటాయి, ఏం బూజు రావు అసలు. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందామండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంగువ, మామూలు చిక్కుళ్ళతో కూడా చేసుకోవచ్చు. ముక్కలు చేసేసి అవి కొంచెం అట్లా. ఇవంటే చిన్న చిక్కుళ్ళు కాబట్టి నేను కాయలు చేస్తున్నాను. వేగిపోయినాయండి. ఇంక పొయ్యి ఆపేస్తున్నాను. మనకి ఇంక పొయ్యితో పని లేదు. ఇప్పుడు ఇది చల్లారాక, ఈ తాలింపు చల్లారాక ఇందులోనే ఉప్పు, కారం, చింతపండు అన్నీ కలుపుకుందాం. కొంచెం చల్లారనిద్దాం ఇది.
ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. 1 బై 1 అన్నీ కలిపేసుకుందాం. ఇందులో ఫస్ట్ చింతపండు గుజ్జు కలుపుతున్నాను. అలాగే ఆవు పిండి, 1 స్పూన్ ఆవు పిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయ, అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్. ఎందుకంటే చింతపండు గుజ్జులో ఉప్పు వేసి ఉడకపెట్టానండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసి కలిపేసుకుందాం. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనేనండి. ఆవు పిండి కూడా ఉప్పేసి దంచి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. మీకు కావాలంటే పక్కన కలిపేసుకోవచ్చు ఆవకాయ ఏదైనా సరే. సరే అట్లా కలిపేసుకున్నాం. మొత్తం సింపుల్గా అయిపోయిందో చూసారా ఆవకాయ. అసలు మామూలు హైబ్రిడ్ చిక్కులు కూడా మీరు ముక్కలు చేసుకొని ఇలాగే పెట్టుకోవచ్చు. 3 డేస్ ఊరితే చిక్కుడుగా ఆవకాయ రెడీ. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, ఇంకా తొందరగా అయిపోద్ది మీకు. ఇదిగోండి చిక్కుడుగా ఆవకాయ రెడీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ కూడా అదుర్సుదండి. అండి చిక్కుడుకాయ ఆవకాయ, నాటు చిక్కుడుతో ఆవకాయ అనమాట. సింపుల్గా అసలు 5-10 నిమిషాలు కూడా పట్టలేదండి మొత్తం కలిపి. అవి వేపటమే అంతే. అన్నీ రెడీగా ఉంటే అలా కలిపేసుకోవచ్చు అనమాట. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చూస్తాను. అసలు అన్నీ బాగా సరిపోయినాయండి కరెక్ట్గా. చాలా పోతే ఏముందండి, మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. పెద్దది ఏం మ్యాటర్ కాదు. తెలియని వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకొని ఆవకాయ ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.